హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎ ఫ్యామిలీ గేమ్ షో బలే కుటుంబం. ఎప్పుడెప్పుడు అని మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదండి. సరదాగా కుటుంబం అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఆనందంతో పాటు అద్భుతమైన బహుమతులు కూడా సొంతం చేసుకుని ఏకైక గేమ్ షో బలే కుటుంబం. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆనందాన్ని అద్భుతమైన బహుమతుల్ని సొంతం చేసుకోబోయే కుటుంబాలు ఎవరంటే మొట్టమొదటిగా వస్తున్నటువంటి కుటుంబం వివేకానంద్ గారి కుటుంబం. ప్లీజ్ వెల్కమ్ సార్. వివేకానంద్ గారి కుటుంబంతో పోటీ పడడానికి ఇక్కడికి వస్తున్నటువంటి కుటుంబం అప్పారావు గారి కుటుంబం. అప్పారావు గారి కుటుంబం, వివేకానంద్ గారి కుటుంబం, రెండు కుటుంబాలు ఇక్కడికి వచ్చేసాయండి. మరి మిగతా కుటుంబాలన్నీ టీవీల ముందు కూర్చొని చూస్తున్నారు. ఇప్పుడు భలే కుటుంబం మొదలెట్టేద్దాం. దానికంటే ముందు వివేకానంద్ గారు చెప్పండి, ఏం చేస్తుంటారు? తెనాల్లో చిన్న కంపెనీలో అకౌంటెంట్గా వర్క్ చేస్తాను. తెనాల్లో చిన్న కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తుంటారు. ఓకే, మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ఎస్పెషల్లీ యువర్ ప్రోగ్రామ్. ఆల్రెడీ ఐ వాచ్డ్ యువర్ యాహూ ప్రోగ్రామ్. ఓకే, ఐ వాజ్ అట్రాక్టెడ్ బై యువర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నా పేరు గాయత్రి, గుంటూరులో ఉంటాం, హౌస్ వైఫ్. నా పేరు కౌముది, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ థర్డ్ ఇయర్. మీ హాబీస్ ఏంటి? చాటింగ్. చాటింగ్ ఆన్లైనా ఫోనా? ఆన్లైన్. ఫోన్ ఫోన్. రెండు. SMS. నెక్స్ట్. నా పేరు సుజిత, సుజిత. నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కడ? గుంటూరు. నీ హాబీస్ ఏంటి? వాచింగ్. వాచింగ్ టీవీ. ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటావు? డాన్స్ Local షోసా, TV. సీరియల్సా? లోకల్ టీవీ. లోకల్ టీవీ చూస్తుంటావు. ఓకే, లోకల్ టీవీలో ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి? భలే కుటుంబం. భలే కుటుంబం. ఓకే, నిజంగా భలే కుటుంబం. ఆల్ ది బెస్ట్. అప్పారావు గారు రింగపురం నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి? రింగపురం. భీమవరం. రింగపురం ఎక్కడది? గుంటూరు జిల్లా. ఓకే, నాకు ఐడియా లేదు. ఓకే, మీ హోటల్ వ్యాపారం. మీరేం చేస్తారు? హోటల్ బిజినెస్. హోటల్ బిజినెస్. మీ హాబీస్ ఏంటి? ఏం టీవీ చేస్తుంటారు? చూస్తుంటాను, సాంగ్స్ వింటాను. సాంగ్స్ వింటుంటారు, టీవీ చూస్తుంటారు. ఓకే మేడం. నా పేరు పద్మజ్యోతి అండి, హౌస్ వైఫ్. హౌస్ నా వైఫ్. హాబీస్ ఎంబ్రాయిడరీ చేయడం, టీవీ చూడటం, ఓకే, జగడం కార్యక్రమం కూడా చూస్తాం. జగడం చూసారా అండి? బాగా కొట్టుకున్నామా? నేను గెలిచాను. బాగా డాన్స్ చేస్తారు. గొడవలో ముమైత్ ఖాన్ గెలిచింది, టాలెంట్లో ఆ షోలో మేము గెలిచాం. నా పేరు నాగరమ్య, నాగరమ్య. నేను చదువుతున్న ఇంటర్ సెకండ్ ఇయర్. మై హాబీ ఈస్ లిస్నింగ్ మ్యూజిక్. మై నేమ్ ఈస్ మణిప్రియ. మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ. 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నావు. ఓకే, ఆల్ ద బెస్ట్. అప్పారావు గారి కుటుంబం అలాగే వివేకానంద్ గారి కుటుంబం, రెండు కుటుంబాలు రెడీగా ఉన్నాయండి ఆడడానికి. సార్ తెలుసు కదా మీకు, చూశారు కదా మన షో. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. మొట్టమొదటి రౌండ్ ఫాదర్స్ రౌండ్. డాడీస్ ఇద్దరు వస్తారు ఇప్పుడు. రండి, ప్లీజ్ కమ్. ఫాదర్స్ రౌండ్లో యాజ్ ఇస్గా రెండు క్వశ్చన్స్ ఉంటాయండి. కాకపోతే ఫస్ట్ ఆన్సర్ ఎవరు చెప్పాలనేది ఫస్ట్ నేను ఇక్కడ చిత్తు బొత్తు వేస్తాను. అంటే తెలుసు కదండి, బొమ్మ బొరుసు. కొన్ని చోట్ల చిత్తు బొత్తు అంటారు. ఎందుకంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు. బొమ్మ బర్స్ అంటుంటారు. బొమ్మ బొరుసు అంటుంటారు. మా ఊర్లో ఎందుకో చిత్తు బొత్తు అనేవాళ్ళు చిన్నప్పుడు, తెలీదు మరి. ఓకే, బొమ్మ బొరుసా మీరు చెప్పండి. బొమ్మ. బొమ్మ అంట. ఏం పడింది చూడండి, బొమ్మ పడింది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ చేసే ఛాన్స్ మీకే వచ్చింది. ఇక్కడి నుంచి మాత్రం ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు. ఒకళ్ళు చెప్పిన ఆప్షన్ ఇంకోటి చెప్పడానికి ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చెప్పేవాళ్ళు బాగా ఎందులో ఎక్కువ మార్క్స్ ఉన్నాయో చూసుకొని బాగా ఆలోచించి మీరు ఆన్సర్ చేయండి. మీరు చేసే ఆన్సర్ మేము చేసిన సర్వేలో ఎక్కువ మంది చేసిన ఆన్సర్ సేమ్ అయితే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. లోకల్ టీవీ వాళ్ళు చేసిన సర్వేలో తక్కువ మంది చెప్పిన ఆన్సర్ అయితే తక్కువ పాయింట్స్ వస్తాయి. ఓకే సార్, మొట్టమొదటి ప్రశ్న. మీ ఇంట్లో చిన్న పాప కానీ బాబు కానీ ఉండి మీ వైఫ్ చూసుకోలేని పరిస్థితి ఉంటే మీరు ఏం చేస్తారు? మీ ఇంట్లో చిన్న పాప కానీ బాబు కానీ ఉంటే మీ వైఫ్ తనను చూసుకోలేని పరిస్థితి వస్తే మీరేం చేస్తారు? ఏ, ఆఫీస్కి లీవ్ పెడతారు. బి, మీ వైఫ్ని లీవ్ పెట్టమంటారు. సి, బాబుని లేదా పాపని కేర్ సెంటర్లో పడేస్తారు. మీ మదర్కి చూసుకోమని చెప్తారు, అమ్మ నువ్వు చూసుకోమ్మా అని. ఈ ఆప్షన్స్లో మీరు ఏం చేస్తారు? మీ ఇంట్లో చిన్న పాప కానీ బాబు కానీ ఉండి మీ వైఫ్ చూసుకోలేని పరిస్థితి ఉంటే మీరేం చేస్తారు?
వెంటనే ఆఫీస్కి లీవ్ పెడతారా, లేకపోతే నువ్వు లీవ్ పెట్టు అని మీ ఆవిడకి చెప్తారా, బాబుని పాపని తీసుకెళ్ళి కేర్ సెంటర్లో పడేస్తారా, లేదా అక్కడున్న ముసలావిడ మీ అమ్మగారు అంటే అమ్మ నువ్వే ఎలాగోలా చూసుకోవే అని చెప్పేస్తారా? డి. డి, అమ్మని చూసుకోమని చెప్తారు. మీరేం చెప్తారు? బి. బి. బి, వైఫ్కి లీవ్ పెట్టమని చెప్తారు. వైఫ్నే మీరే పెట్టచ్చు కదా, ఆవిడెందుకు పెట్టాలన్నా? డామినేషనా? సరే, తీసుకెళ్ళి కేర్ సెంటర్లో పడేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం, ఎంత శాతం ఉన్నారో చూద్దాం. 50% తీసుకెళ్ళి కేర్ సెంటర్లో పడేస్తున్నారు. మరి స్వచ్ఛందంగా పాప నాకు కూడా పాపే, మా ఆవిడికి కాదు, బాబు నాకు కూడా బాబే, మా ఆవిడికి మాత్రమే కాదు అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించుకొని లీవ్ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. 25%. చెచ్చే ఎందుకు ఆలోచిస్తారు అలాగా? అక్కడ ఉండగా మనం ఎందుకు పెట్టాలి, తనే పెట్టాలని. ఓకే, ఇప్పుడు ఒక 75, ఒకటి 100. ఎవరికి 100, ఎవరికి 75? వావ్, వివేకానంద్ గారు కంగ్రాచులేషన్స్, మీకు 100 పాయింట్స్ వచ్చాయి. మీరు తక్కువేం కాదు, నెక్స్ట్ హైయెస్ట్ 75 పాయింట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ క్వశ్చన్, మీరు రోజు చూసే వ్యక్తుల్లో ఎవరు ఎక్కువ కష్టపడుతున్నట్లు అనిపిస్తుంది? మీరు రోజు చూసే వ్యక్తుల్లో ఎవరు ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది? ఏ మీరు, బి మీ మదరు, సి మీ బాస్, డి మీ భార్య. మీకు రోజు వీళ్ళందరినీ మీరు రోజు చూస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్తే బాస్ని, ఇంట్లో ఉంటే అమ్మని భార్యని, అలాగే మిమ్మల్ని మీరు కంపల్సరీ అద్దంలో చూసుకుంటారు. మామూలుగా మీ గురించి మీకు తెలుసు. ఇలా మీరు రోజు చూసే వ్యక్తుల్లో ఎవరు బాగా కష్టపడుతున్నారు? అయ్యో బాబోయ్ ఇంత కష్టం నాకు తప్ప ఎవరికి లేదని, అలా మీ అంతటి మీరే అనుకుంటున్నారా? మీరే ఎక్కువ కష్టపడుతున్నాడు అనిపిస్తుందా? పాపం పొద్దున్న లేస్తుంది, మన నిద్ర లేచేలో పని తయారు చేస్తుంది, పిల్లల్ని తయారు చేసి పంపిస్తుంది, అన్ని చేస్తుందని మీ భార్య కష్టపడుతున్నట్టు మీకు అనిపిస్తుందా? లేదంటే ఈ వయసులో కూడా అమ్మ ఎంత కష్టపడుతుందని చెప్పి మీ అమ్మగారు కష్టపడుతున్నట్టు అనిపిస్తుందా? లేదా బాస్ పిలిచి తిడుతున్నాడు కాబట్టి వీడు చాలా కష్టపడుతున్నాడని బాస్ కష్టపడుతున్నాడు అనిపిస్తుందా? మీకు ఎవరు ఎక్కువ కష్టపడుతున్నాడు అనిపిస్తుంది? డి భార్య. మీకు అలా అనిపిస్తుంది, బట్ ఎక్కువ మందికి ఎలా అనిపించింది అనేది తర్వాత చూద్దాం. నాకు తెలిసి ఇలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇంట్లో, ఏం చేస్తున్నావు, తెచ్చి పెడుతుంటే తిని మాట్లాడుతున్నావు అంటారు తప్ప భార్య ఎక్కువ కష్టపడుతున్నట్టు చాలా తక్కువ మందికి అనిపిస్తూ ఉంటుంది. అది వాస్తవం అయినా కూడా ఎక్కువ కష్టపడుతుంది భార్యనా అనిపించడం తక్కువ మందికి అనిపిస్తుంది. ఆ తక్కువ మందిలో మీరు ఒకరు. సరే, నెక్స్ట్ ఆప్షన్ మీరండి. ఏ మీరు. నేనే ఎక్కువ కష్టపడుతున్నా అనుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. యాక్చువల్గా అడగగానే ఇంకెవరండి, నేనే, నా కర్మ, నాకు వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు. పక్కన వాడిని చూసి అదైతే బాగుండు, యాంకరింగ్ అయితే బాగుండు, అడు చూసి నిలబడి మాట్లాడుతున్నా డబ్బులు దెబ్బేస్తాడు అనుకుంటారు చూసినోళ్ళు. బట్ ఎన్ని కష్టాలు ఉంటాయి ఎవరు తెలుసు, ఎవరి కష్టాలు అడిగి తెలుసు. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అంటారు. అలాగా నేనే కష్టపడుతున్నాను అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. సో అప్పారావు గారు లాగా, బట్ మీలాగా అనుకునే వాళ్ళు ఉంటే చాలా మంచిది, అది గ్రహించాలి, నిజానికి అది కరెక్ట్. బట్ ఎంతమంది ఎవరిని సపోర్ట్ చేశారో చూడడానికి ముందు మా అమ్మగారు ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారు అమ్మగారు అని అనుకునే వాళ్ళు ఎంతమంది? 100%. అమ్మ కూచీలు ఎక్కువ మంది ఉన్నారండి. పాపం అమ్మ ఎంత కష్టపడి మమ్మల్ని పెంచింది, ఎంత చేసింది, ఈ వయసులో కూడా ఎలా చూసుకుంటుంది, తన పని తను చేసుకుంటుంది, మేము పట్టించుకోకపోయినా కష్టపడుతున్నాను అనుకునే వాళ్ళు 100% ఉన్నారంట. మరి బాస్ 50%. మా బాస్ ఎంత కష్టపడుతున్నాడు, మా బాస్ కష్టపడబట్టే కదా మనకి ఇంత వస్తున్నాయి అని అనుకోవడం. ఇప్పుడు ఒకళ్ళకి 75 అండి, ఒకళ్ళకి 25 అండి. చాలా డిఫరెన్స్ వచ్చేస్తుందండి. ఎవరికి 75, ఎవరికి 25, ఎవరికి 75, ఎవరికి 25 చూద్దాం. అప్పారావు గారు లాగా నేనే ఎక్కువ కష్టపడుతున్నా అనుకునే వాళ్ళు 75. నేను అనుకుంటూనే ఉన్నా భార్య కష్టపడుతుంది అనేది వాస్తవమైనా అలా అనుకునే వాళ్ళు తక్కువ మంది. పైగా తిడతారు కూడా, ఏం చేస్తున్నావు నువ్వు, తిని తొంగడమే కదా నేను సంపాదిస్తుంటే అని అనుకుంటారు మామూలుగా. బట్ గ్రహిస్తే మంచిది, వాళ్ళే ఎక్కువ కష్టపడతారు నిజానికి. ఓకే, మొత్తం మీద రెండో క్వశ్చన్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. 25 పాయింట్స్. మీరు 150కి వెళ్ళారు, మీరు 125కి వెళ్ళారు. బాగా ఆడారు సార్, థ్యాంక్ యూ. ఫాదర్స్ రౌండ్ అయిపోయింది సార్, థ్యాంక్స్. ప్లీజ్, ఫాదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత మొదటి 2 ప్రశ్నలు అవ్వగానే ఫస్ట్ క్వశ్చన్కి ఒక వివేకానంద గారి కుటుంబం, తర్వాత రెండో క్వశ్చన్కి అప్పారావు గారి కుటుంబం లీడ్లోకి వచ్చేసింది. మరి 2 క్వశ్చన్స్ తర్వాత చేంజ్ వచ్చేసింది, 25 పాయింట్స్. మరి నెక్స్ట్ మదర్స్ రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్లో ఎవరు లీడ్లోకి వస్తారో చూడడానికి ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యార చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
మదర్స్ రౌండ్. మదర్స్ రౌండ్లో ఇద్దరు మదర్స్ రండి ప్లీజ్ కమ్. ఫాదర్స్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్కి మీ వారు ఎక్కువ సంపాదించుకున్నారు, సెకండ్ క్వశ్చన్కి మీ వారు ఎక్కువ సంపాదించుకున్నారు. టోటల్గా ఇప్పుడు మీరు లీడ్లో ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీకు వచ్చింది ఈసారి, సెకండ్ ఆప్షన్ మీరు చెప్తారు. ఫస్ట్ ఛాన్స్ మీకు వచ్చిందండి. మీ మొదటి ప్రశ్న, మీ భర్త ఇచ్చిన మనీ కన్నా అంటే ఆయన ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ కాస్ట్లీ చీర నచ్చితే ఏం చేస్తారు? మీ ఆయన మీకు చీర కొనుక్కో అని 100 రూపాయలు ఇచ్చారు, ఆడికి వెళ్తే అది 1,00,000 రూపాయలు, లేకపోతే 200, అంతకంటే ఎక్కువ అయింది ఆయన ఇచ్చిన డబ్బుల కన్నా చీర, అది నచ్చింది మీకు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటారు, మీ తల్లిదండ్రిని అడుగుతారు, ఇంటి ఖర్చులకని ఉంచిన డబ్బులు వాడతారు, మీ వారిని ఒప్పించి మనీ తీసుకుంటారు, మళ్ళా అడిగి మనీ తీసుకుంటారు. ఏమండి, చీర కొనుక్కోమని డబ్బులు ఇచ్చారండి మీ ఆయన, ఇచ్చారండి ఎప్పుడన్నా? ఇచ్చారండి. ఇచ్చారా? మీరే కొనుక్కొని చెప్పారా కొనుక్కున్నానండి? ఇచ్చారు. మీకు ఇచ్చారండి? ఇద్దరం కలిసి తీసుకుంటాం. ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకుంటారు, లాక్కెళ్తారు కంపల్సరీ. ఓకే, మీ భర్త ఇచ్చిన మనీ కన్నా ఎక్కువ కాస్ట్లీ శారీ నచ్చితే ఏం చేస్తారు? ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని కొనుక్కుంటారా, మీ తల్లిదండ్రిని అడుగుతారా, అమ్మ మా ఆయన ఇచ్చిన డబ్బులు సరిపోవట్లేదని చెప్పి మమ్మీని అడుగుతారా, ఇంటి ఖర్చులకని ఉంచిన పోపు డబ్బాలో డబ్బులో లేకపోతే ఇంకో డబ్బాలో డబ్బులో తీసుకొని అవి వాడతారా, మీ వారిని ఒప్పించి మనీ తీసుకుంటారా, మళ్ళీ ఫోన్ చేసో లేకపోతే ఇంట్లో ఏమండి అది కొంచెం బాగుందండి సారీ, అది నచ్చిందండి అంటే అసలు ఇచ్చింది కూడా తీసుకుంటాడు నాకు తెలిసి, అలాంటి ఉంటుంది, అలా ఒప్పించి తీసుకుంటారా? ఫస్ట్ ఆప్షన్ మీరు చెప్పండి. సి, ఇంటి ఖర్చులకని ఉంచిన డబ్బుల్ని వాడతారా? ఓకే, కాదా, నన్ను చూసి డౌట్ పడకండి, నాకు నిజంగా ఆన్సర్ ఊరికే నేను అలా అంటుంటాను అన్ని రకాలుగా. జనరల్గా ఏం చేస్తుంటారు? మా వారిని ఒప్పిస్తాడు. డియా, ఎందుకండి ఒపీనియన్ మార్చుకుంటున్నారు? ఆయన ఏమైనా అంటారు ఇంటికి ఇలాగ, ఏంటి అప్పారావు గారు ఇలా భయపెడితే ఎలాగండి మీరు? పర్లేదు, మీరు ఆలోచించుకొని చెప్పండి. సియా డియా? సీనే, ఇంటి ఖర్చులకని ఉంచిన డబ్బులు వాడతారు. ఓకే, మీరు చెప్పండి. డియా, మీ వారిని ఒప్పించి మనీ తీసుకుంటారు. నాకు ఎందుకో ఫస్ట్ అనిపిస్తుంది, ఎందుకు? సరే, మీరు సి, మీరు డి, నేను ఏ. ఎమ్మటే ముందు పక్కన ఉన్న ఫ్రెండ్స్ని అడగడం, డబ్బులు కొనుక్కోవడం, తర్వాత సంగతి ఆలోచించడం నా పాలసీ. చూసారా? అదే చేస్తారు అందరూ. ఫస్ట్ ముందు డబ్బులు తీసుకొని పక్కన దగ్గర నేను మళ్ళీ ఇస్తాలే అని చెప్పి తర్వాత ఏం చేస్తారని కాదు కదండి మీరు అడిగింది, మామూలుగా. అదే అండి, మీ భర్త ఇచ్చిన మనీ కన్నా కాస్ట్లీ శారీ నచ్చితే మీకు మీరు ఏం చేస్తారు? ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని ముందు ఆ చీర కొనేసుకుంటారు, తర్వాత సంగతి ఆలోచిస్తారు. అంటే పర్సనల్ కాదు, అదే పర్సనల్గా మీరు నేను అనుకునేలాగా ఎక్కువ మంది అనుకుంటున్నారు, మీరు అనుకునేలాగా ఎంతమంది అనుకుంటారనేది చూపిస్తాను నేను. నెక్స్ట్, తల్లిదండ్రిని అడుగుతారు. ఎంతమంది? 50% మదర్ ఫాదర్ని అడుగుకుంటారు మిగతా డబ్బులు, కావాల్సిన డబ్బులు. ఇప్పుడు ఒకరికి 75, ఒకరికి 25, చాలా తేడా వచ్చేసింది. మళ్ళీ ఎవరు 75? ఇప్పుడు కనుక డీలో 75 ఉందంటే, నేను డీ చెప్పాను కదండి, మీరే కదా కంగారు పెట్టారంటారు. సిలో 75 ఉందనుకోండి, చూద్దాం. చూసారా, మీరు 2 సార్లు ఆలోచించుకొని మంచి పని చేశారు. మీరు 75 తీసుకున్న తర్వాత 100 మిగిలిన మీరు 100 తీసుకోకుండా 25 తీసుకున్నారు. మిమ్మల్ని మిస్లీడ్ చేశారు డీ చెప్పి. ఆవిడ డీ అయి ఉంటుందేమో అని అనుకున్నారు. 25, 75, 225కి వెళ్ళారు. 150, చాలా తేడా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు 100 తెచ్చేసుకోవాలి, మీరు 25 తెచ్చేసుకోవాలి, 125 తెచ్చేసుకోవాలి. రెడీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చాలామంది ఆడవాళ్ళకి తమ భర్తలో నచ్చని గుణం ఏది? ఏ గుణం నచ్చదు? మా ఆయన ఇలా ఉంటే నచ్చడనే దాంట్లో ఏముండదు. కోపం, భర్త కోపం నచ్చదా? దుబారా చేయడం, డబ్బుల విలువ తెలియకుండా ఏది పడితే అది కొనేయడం, అది వాడకపోవడం, ఇలా దుబారా చేయడం నచ్చదా? దేనిని పట్టించుకోకుండా ఉండడం, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఎన్ని తెలియకుండా ఏం పట్టించుకోకుండా ఉండడమా? బద్ధకం, 24/7 రాగానే షూది, లేసుది, సాక్స్ది, నీళ్ళు తీసుకురా, స్నానం చేయంటే రేపు చేస్తాలే అని పడుకుంటూ ఇలా బద్ధకంగా ఉండడం, అది నచ్చదా? ఈ భర్తలో మీకు నచ్చని గుణం ఏది? ఆడవాళ్ళకి, చాలామంది ఆడవాళ్ళకి తమ భర్తలో నచ్చని గుణం కోపం. చీటికి మాటికి, చిన్న మాటకు కూడా కోపం తెచ్చుకోవడం. ఏంటి మాట్లాడుతున్నావు? ఈ మాట్లాడితే తప్ప, మాట్లాడకపోతే ఏంటి మాట్లాడబెట్టి, మాట్లాడకపోతే కోపం రాదు, కోపం వస్తుంది. మాట్లాడితే ఏంటి మాట్లాడుతున్నావు, కోపం వస్తుంది. ఇలా కోపం, దుబారా చేయడం, ఎందుకు పనికిరాని వస్తువు భలే ఉంది కదా, ఇదని కొనుక్కొచ్చి ఆడబెట్టి పగలగొట్టేయడం, లేదా దాన్ని వాడకపోవడం, అన్ని బాగున్నాయని తీసుకొచ్చి కొనడం, డబ్బులు వేస్ట్ చేయడం, అలా నచ్చదా? దేన్ని పట్టించుకోకుండా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు ఏం కడుతున్నాం, ఏం కట్టట్లేదు, పిల్లలకి ఎంత కావాలి, భార్య ఎంత కష్టపడుతుంది, ఎన్ని అవసరాలు, ఏమి పట్టించుకోకుండా ఏదో ఆఫీస్కి వెళ్ళడం, డబ్బులు తెచ్చివ్వడం, ఇలా ఉండడమా? బద్ధకం.
లేస్తే బద్ధకం, కూర్చుంటే బద్ధకం, తింటే బద్ధకం, పడుకుంటే బద్ధకం. అన్నిటికీ పడుకుంటే లేవడు, లేస్తే పడుకోడు అట. ఏది నచ్చదు మీకు? సి. దేన్ని పట్టించుకోకుండా ఉండడం మీకు నచ్చదు. దేన్ని సి. అంతే కదండి, మిమ్మల్ని మార్చట్లేగా. మీరు మార్చేలోపు ఇక్కడ అడిగేస్తారు. మీరు చెప్పండి. కోపం. కోపం నచ్చదు. తమ భర్తలో నచ్చని గుణాల్లో ఈ గుణంలో ఏది ఎక్కువ మందికి నచ్చదు? మీరు బీకి వెళ్ళారా? మళ్ళీ నేను కాసేపు కూర్చుంటా, డిసైడ్ అవ్వండి. మీరు ఏంటంటే మీరు సిలోనే ఉన్నారా? మారట్లేదు కదా. మీరు బిలోకి వచ్చారు, ఏలోంచి. ఓకే, బి దుబారా చేయడం, సి దేన్ని పట్టించుకోకుండా తిరగడం. కోపం ఆవిడ చెప్పి వదిలేశారు, దానికి ఎన్ని పాయింట్స్ పోయినాయో చూద్దాం. 50 పాయింట్స్ పోయినాయండి. ఇప్పుడు అక్కడ 25 ఉన్నాయనుకోండి, మీరు దుబారా చేసినట్టే ఇప్పుడు డబ్బుల్ని. బద్ధకం. ఎన్ని మార్క్స్ ఉన్నాయి కొంచెం చూపిస్తావా? ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఇక్కడ? 25 పాయింట్లు. బద్ధకం ఎవరికి నచ్చదు. ఇంట్లో పడుకొని ఉంటాడు కదా, ఇంట్లో చూడాలంటే ఇష్టం ఆడవాళ్ళకి, మొగుడిని. కాబట్టి అందరికీ నచ్చుతుంది బద్ధకం కదా. ఇంట్లో ఉండడు కదా ఆడు, పడుకుంటే ఇంట్లో బద్ధకంగా హ్యాపీయే. ఇప్పుడు పోతే 75, 100. ఏమండి మీరు మంచి పని చేశారండి. 50 కంటే ఎక్కువ అయితే తీసుకున్నారు గ్యారంటీగా, కన్ఫామ్. ఓకే, మళ్ళీ మీకు 100 వచ్చాయి, మీకు 75 వచ్చాయి. లాస్ట్ మినిట్లో ఒక 25 పాయింట్స్ ఎక్కువ తీసుకున్నారు మీరు. 50 నుంచి 75కి వెళ్ళిపోయారండి. వెల్ ప్లేడ్. ఏమండి టెన్షన్గా ఉందా గేమ్? సరదాగా ఉందా? నాకు కొంచెం టెన్షన్ ఏనండి. అంటే సరదాగా ఉన్నా కూడా కొంచెం మళ్ళీ ఆన్సర్ చెప్పేటప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది కదా, తెలిసిపోతుంది. చిన్న చెమటలు వచ్చేసాయి మీ ఒక్కరికి. మీకు ఎలా ఉందండి? మీకు టెన్షన్గానే ఉంది? లేదు, టెన్షన్గా ఉందండి. మీకు కనబడుతుందండి టెన్షన్. సి అంటే డి అంటారు, డి అంటే సి అంటారు. సరదాగా లేదు, మీకు టెన్షన్గా ఉంది కొంచెం, బట్ ఏం టెన్షన్ లేదండి. బాగా ఆడారు. 325, 225, 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాయండి. ప్లీజ్, థ్యాంక్ యూ. అమ్మయ్య, మొత్తం మీద టెన్షన్గా కష్టపడి అతి కష్టం మీద మదర్స్ రౌండ్ కూడా కంప్లీట్ చేసామండి. మరి మదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అప్పారావు గారి కుటుంబమే లీడ్లో ఉంది. వివేకానంద్ గారి కుటుంబం 225, కొంచెం ఒక 100 పాయింట్స్ తక్కువలో ఉంది. బట్ నెక్స్ట్ చిల్డ్రన్స్ రౌండ్ ఉంది కదా, మరి ఇద్దరు కౌముది అండ్ సుజిత, చూద్దాం వీళ్ళిద్దరిని అలా ఉంచేసి వాళ్ళు ముందుకెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాన్ని అలా భుజాల మీద వేసుకొని లాక్కొచ్చేస్తారా, లేదంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసేసి వదిలేస్తారా? వీళ్ళు ఆ సక్సెస్ని అదే పదంలో తీసుకెళ్తారా? మీరు కష్టపడితే నాకేంటి, నా ఇష్టం వచ్చి నేను చెప్పుకుంటా అని చెప్పేసి ఆన్సర్లు తక్కువ చెప్పేసో మళ్ళీ వాళ్ళిద్దరు సమానం అవుతారా? అసలు ఎవరు గెలుస్తారనేది ఈ రౌండ్ తర్వాత తెలుస్తుంది. కాబట్టి చిల్డ్రన్స్ రౌండ్లోకి వెళ్ళడానికి ముందు చిన్న బ్రేక్. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ గేమ్ షో భలే కుటుంబానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మొత్తం కుటుంబం అందరూ ఆనందంగా కలిసి పార్టిసిపేట్ చేసే ఏకైక గేమ్ షో అండి ఇది భలే కుటుంబం. మొత్తం మీద టీవీ రంగంలో ఈ చరిత్ర సృష్టించింది ఈ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్కైనా మీరు వెళ్తారు, లేకపోతే మీరు వెళ్తారు, కానీ మీ ఇద్దరు వెళ్తారు, కానీ అందరూ కలిసి వెళ్ళే గేమ్ షో ఏకైక గేమ్ షో భలే కుటుంబం. అవునా కాదు? అవునంటారు, ఎందుకంటే ప్రోగ్రాంలో ఉన్నారు కదా. అనకపోయినా సరే మీరు ఎక్కడున్నా సరే అవునంటారు. ఇదంతే, ఇది నిజం, వాస్తవం, ఫ్యాక్ట్. నెక్స్ట్ చిల్డ్రన్స్ రౌండ్, ప్లీజ్ కమ్. చిల్డ్రన్స్ రౌండ్ రెడీయా? మీ మమ్మీ ఆడుతున్నప్పుడు, డాడీ ఆడుతున్నప్పుడు ఏమైనా టెన్షన్ వచ్చిందా? ఇప్పుడు మీరు ఆడాలన్నప్పుడు టెన్షన్ వస్తుందా? ఎందుకు టెన్షన్? సరదాగా ఆడొచ్చు కదా. నా గడ్డను చూసా. టెన్షన్ పడద్దు, నేను చాలా మంచివాడిని. క్వశ్చన్స్ కూడా చాలా బాగుంటాయి, అస్సలు టెన్షన్ పడద్దు. మీకు ఏమైనా టెన్షన్ ఉందా? నీకు చాలా ఉంది. ఫస్ట్ నువ్వే అన్నావు కాబట్టి. లేదా అస్సలు టెన్షనే లేదు, ఎవడికి పోతే పోయింది వస్తుంది, నాకేంది మా అక్క మీద వేసేస్తాను. అక్క చెల్లె అక్కే కదా, మొత్తం మీ అక్క మీద వేసేయచ్చు కదా. సరే, మీ ఫస్ట్ క్వశ్చన్. ఎక్కువ మంది బాయ్స్ ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఆపితే ఏం చేస్తారు? ఎక్కువ మంది బాయ్స్ ఓవర్ స్పీడ్గా నడుపుతున్నప్పుడు బైక్ ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే ఏం చేస్తారు? బైక్ ఆపకుండా పక్క నుంచి తప్పించుకొని జిజ్జని ఎలా వెళ్ళిపోతారా? లంచం ఇస్తారా? పక్క పిలిచి
సార్ రండి సార్ అని చెప్పి పక్క పిలిచి డబ్బులు ఇస్తారా, ఫైన్ కడతారా? వేసుకోండి సార్, ఎంత ఫైన్ అవుతుంది రాయండి, నేను ఇట్లే వెళ్తాను రాంగ్ రూట్లో, నీకు ఎంత ఫైన్ కట్టాలి చెప్పండి, ఫైన్ కడతారా? సార్ మీకు దండం పెడతాను సార్, అసలు నేను నడిపింది ఇది కదా సార్, వెనక కూర్చున్నాడు సార్, వెనక కూర్చున్నాడు ఎట్లా నడుపుతాడు, ఇలా ఏదో ఒకటి చెప్తూ బతిమాలుతారా? బైక్ ఆపకుండా వెళ్ళిపోతారా, లంచం ఇస్తారా, ఫైన్ కడతారా, క్షమించమని బతిమాలుకుంటారా? ఏం చేస్తారు? బి. బి, లంచం ఇస్తారు. లంచం ఇస్తారు. నాకు తెలిసి తక్కువ మందే ఉంటారు లంచాలు ఇచ్చేటోళ్ళు, మీరు చెప్పండి. ఏ. ఏ, ఇది కొంచెం కరెక్టే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే బైక్ ముందు ఆపరు పోరగాళ్ళు, అంత స్పీడ్ వచ్చేటోడు బైక్ ఎక్కడ ఆపుతాడు అని నేను అనుకుంటున్నా. బట్ జనాలందరూ ఎవరిని ఎక్కువ సపోర్ట్ చేశారు చూద్దాం, లంచం ఇచ్చేవాళ్ళనా, బైక్ ఆపకుండా? దానికంటే ముందు క్షమించమని బతిమాలుకునే ఇది చాలామంది ఉంటారు. ఇది చాలా కేసులు ఉంటాయి. సార్ తప్పైంది సార్, ఇంకోసారి చెయ్యం సార్, అది సార్ ఇది సార్ అని చెప్పి బతిమాలుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 75% ఇలాంటి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్, ఫైన్ కడతారు. ఎంత వేసుకుంటూ వేసుకొని, ఎందుకు కడతారు? అబ్బే నాకు తెలుసు, తక్కువ మంది, చాలా తక్కువ మంది ఉంటారు ఫైన్ కట్టేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళకి 50, ఒకళ్ళకి 100. ఎవరికి 50, ఎవరికి 100? లంచం ఇచ్చేవాళ్ళు 50, సుజిత 100. ఎందుకు నవ్వుతున్నావు? అరే కరెక్ట్గా రైట్గా గెస్ట్ చేసావు కాబట్టి నవ్వు వస్తుందా? ఓకే, మీరు కూడా బాగానే గెస్ట్ చేశారు. 25 చెప్పలేదు, ఇంకా నేను 50 చెప్పారు. ఓకే, 375, 325, 50 పాయింట్సే డిఫరెన్స్ ఉంది. ఈ 50 పాయింట్స్ డిఫరెన్స్లో ఇప్పుడు మీరు గెలిచేశారనుకో, ఈ రౌండ్ లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఎవరు గెలిస్తే వాళ్ళు. ఇప్పుడు మీరు ఇదే లీడ్ కొనసాగిందనుకో, 25 కదా, 50 ఉంది కదా, 25 ఉన్నా చాలు ఎక్స్ట్రా. మీకు 25,000 రూపీస్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు గెలిచారనుకోండి, దాన్ని దాటుకొని ఒక 25 ముందుకు వెళ్ళారనుకోండి, మీకు 25,000 రూపీస్ వస్తుంది. లేదంటే ఎవరికో ఒకరికి 10,000, ఒకరికి 25,000 మాత్రం కంపల్సరీ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ సొంతం చేసుకోవచ్చు. మరి ఎవరికి 25,000, ఎవరికి 10,000 డిసైడ్ చేసే క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ కాలం అమ్మాయిలు ఎక్కువ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు? అంటే మీరే, మీలాంటి వాళ్ళు, మీరు అమ్మాయిలు ఎక్కువ టైంని ఎలా స్పెండ్ చేస్తున్నారు? డ్రెస్సింగ్ స్టైల్లోనో, డ్రెస్సింగ్ ద్వారానో టైం స్పెండ్ చేస్తున్నారా? చదువు, అబ్బే ఇది ఒక ఆప్షను, ఇలా ఎందుకు టైం స్పెండ్ చేస్తారు యాక్చువల్గా? సరే చూద్దాం ఎంతమంది ఉన్నారు, చెప్పలేము. మరి చదువుకుంటూ టైం స్పెండ్ చేసే ఆ లేడీస్ కూడా ఉన్నారేమో. గర్ల్స్, చదువా? స్నేహితులతో ఏంటి సంగతులు, ఏ సినిమాకి వెళ్దాం, చాటింగ్, తను చెప్పినట్టు చాటింగ్. స్నేహితులతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా? గాసిప్స్, నీకు తెలుసా కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్తో అవునే, కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు లేదంట. ఇలా గాసిప్స్, లేకపోతే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, దానికి ఎలా మార్క్స్ ఎక్కువ వచ్చాయి, అలా ఏదో ఒక గాసిప్స్ ద్వారానో, గాసిప్స్తో టైం స్పెండ్ చేస్తున్నారా? ఎలా స్పెండ్ చేస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు ఎక్కువ టైంని? డ్రెస్సింగ్, చదువు, స్నేహితులతో, గాసిప్స్. ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మళ్ళీ మీకు ఎల్లకి. సి. సి, స్నేహితులతో. ఇప్పుడు చెప్పు సుజిత, నీకు ఇప్పుడు ఉంది చూడు గాసిప్స్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు యాక్చువల్గా? నువ్వేమనుకుంటున్నావు ఆప్షన్ యాక్చువల్గా? 2 అనుకోవడం కుదరదమ్మో, ఒకటే ఆప్షన్ ఉంటుంది. 4 అనుకోరాదో పని అయిపోద్ది. 100, 75, 20, 250 వస్తాయి. 4 తీసుకో. సరే, ఒకటి చెప్పేశారు కాబట్టి 3 ఇంకొకటి వదిలేసావు నువ్వు, 2 ఉన్నాయి నీకు. గాసిప్స్కి వెళ్ళిపోతున్నారా? కన్ఫర్మ్? డ్రెస్సింగ్, చదువు వదిలేస్తున్నారా? గాసిప్స్, ఫ్రెండ్స్, గాసిప్స్. నాకెందుకు డ్రెస్సింగ్ కూడా బాగానే ఉంటారేమో అని అనిపిస్తుంది. సరే, డ్రెస్సింగ్ ఓపెన్ చేయి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. 100% డ్రెస్సింగ్తో టైం పాస్ చేస్తారు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. డ్రెస్సింగ్స్ అంటే బట్టలు కొనుక్కోవడంలో, షాపింగ్ చేయడంలో, ఎలా ఉన్నాయి ఏంటి, వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తుంటారు గర్ల్స్. చదువు, నాకు 100కి 200% నేను గ్యారంటీ, లీస్ట్ మార్క్స్ ఉంటాయి దీనికి. చెప్పానా? చదువుకో, ఏంటి ఏం మాట్లాడతారండి ఇది? ఎందుకు చదువుతారండి? చదవాల్సిన అవసరం ఏంటి? టైం స్పెండ్ చేసి మరి పైగా. నెక్స్ట్, స్నేహితులు, గాసిప్స్. గాసిప్స్ 50, స్నేహితులు 75. అబ్బా, 450, 375.
50 అసలుది వదిలేసి 50కి వెళ్ళిపోయారు. 50 పాయింట్స్ వదిలేశారు మీరు. ఓకే, బాగా ఆన్సర్ చేశారు. సేఫ్ సైడ్ 75 చెప్పుకున్నారు. అటు ఇటు కాకుండా 100 కాకుండా 25 చెప్పుకుంటే మాత్రం చదువు ఎందుకు చెప్తారులేండి. లక్కీగా చదువు సమస్య లేదు కదా, ఎట్టి బస్సులో చెప్పరు. చదువుతూ టైం స్పెండ్ చేయాలంటే చాలా కష్టం. ఉన్న టైమే స్పెండ్ చేయరు చదువుకి, ఇంకా టైం వేరే స్పెండ్ ఎక్కడ చేస్తారు. వెల్ డన్, వెల్ ప్లేడ్, బాగా ఆడారు. భలే కుటుంబం ఈరోజు ఎపిసోడ్లో 25,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ సొంతం చేసుకొని బహుమతుల్ని సొంతం చేసుకొని విన్నర్గా ఉన్నారు అప్పారావు గారి కుటుంబం. కంగ్రాచులేషన్స్. మీరు తక్కువేం తెలియలేదండి. బాగానే ఆన్సర్ చేసి 375 వరకు వచ్చారు కాబట్టి మీరు కూడా 10,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ మీ సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. చూసారా, భలే కుటుంబం గేమ్ షోలో విన్నర్స్కే కాదు రన్నర్స్ కూడా గిఫ్ట్స్ ఉంటాయి. అలాగే రన్నర్స్కి మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు విన్నర్స్, మీరు రన్నర్స్. మళ్ళీ 0 చేసేస్తున్నాను. ఇంకొక రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. అది 5,000 రూపీస్ ఆన్ ద స్పాట్. ఇట్స్ జాక్ పాట్. మరి ఈ జాక్ పాట్ రౌండ్ స్టార్ట్ చేయడానికి ముందు చిన్న బ్రేక్. ఇవన్నీ గ్యాసెప్స్, ఇవన్నీ పచ్చి అబద్ధాలు కావు. ద స్పాట్, ఇట్స్ జాక్ పాట్. ఈ 5,000 రూపాయలు ఈ నలుగురు గెలుచుకుంటారో మీ నలుగురు గెలుచుకుంటారో చూద్దాం. మీరు ఎవరన్నా హెల్ప్ చేస్తే ఇస్తాను అంటే ఒక 1000 రూపాయలు గెలిపిస్తా. ఎవరు చెప్తే వాళ్ళకి క్వశ్చన్ అడిగితే చాలు, అది హెల్ప్ చేసినట్టే మీకు కదా. క్వశ్చన్లు అడగకపోతే మరి షో నడవదు కదా. అంతే కదా. కాబట్టి నేను క్వశ్చన్లు అడుగుతాను, 1000 రూపాయలు ఇవ్వాలి గెలిచిన వాళ్ళు. ఓకే, జాక్ పాట్ రౌండ్, 20 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, శబరిమలై ఏ రాష్ట్రంలో ఉంది? వివేకానంద గారి కుటుంబం. నొక్కేశారు మీరే, నో టెన్షన్. కేరళ. శబరిమలై. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప చెప్పండి ఒకసారి. స్వామి చేస్తున్నారు. కలిసి వచ్చింది మీకు. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, రెడీ. తెలుగులో భాగవతం రచించింది ఎవరు? మళ్ళీ మీరే నొక్కారు. వివేకానంద గారి కుటుంబం. కౌముది నువ్వు నొక్కి మీ నాన్న వైపు చూస్తావేంటి? ఏమండి? బమ్మెర పోతన రైట్ ఆన్సర్, 20 పాయింట్స్. రెడీ అప్పారావు గారు. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ దేశ రాజధాని ఏది? మళ్ళీ నొక్కారు వివేకానంద గారి కుటుంబమే. కాఠ్మండు రైట్ ఆన్సర్. వెరీ గుడ్, 30 పాయింట్స్ అండ్ 0 పాయింట్స్. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. 20 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాక్సిన్ ని కనుగొన్నది ఎవరు? వ్యాక్సిన్. సార్ తెలీదండి. సరే, ఎడ్వర్డ్ తెలుసా అండి? ఎడ్వర్డ్ ఫ్లెమింగ్. ఫ్లెమింగ్ కాదు అని చెప్పింది కదా. ఎడ్వర్డ్ జెన్నవర్ చెప్పొచ్చు కదా, మరి వచ్చాయి కదా 10 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెడీ, యువరత్నగా పిలువబడే ప్రఖ్యాత. ఇంకా క్వశ్చన్ పూర్తి లేదు, నొక్కేసావు కౌముది. ఆన్సర్ నొక్కేశారండి, ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు, లేకపోతే 10 పాయింట్స్. యువరత్నగా పిలువబడే బాలకృష్ణ. ప్రఖ్యాత. క్వశ్చన్ పూర్తి అవ్వలేదు. యువరత్నగా పిలువబడే ప్రఖ్యాత అనగానే నొక్కేశారు. మీ ఆన్సర్ ఏంటి? బాలకృష్ణ. కన్ఫర్మా? అదే చెప్తున్నారా, వేరే చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? బాలకృష్ణ చెప్తున్నారు. 30లో ఉన్నారు, 0లో ఉన్నారు. బాలకృష్ణ రైట్ ఆన్సర్, వెరీ గుడ్. యువరత్నగా పిలువబడే ప్రఖ్యాత తెలుగు హీరో ఎవరు? బాలకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి ఎవరు?
నొక్కారు వాళ్ళ నాన్నగారు. నువ్వు నొక్కి అడు చూస్తావేంటి తల్లి, నువ్వు నొక్కి అడు చూస్తావేంటి, ఆయన పాపం ఆయన ఇరికిద్దామనే. 5 4 3 2 1 -10 30కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆప్షన్ మీరు తీసుకుంటారా? తీసుకుంటే 5 పాయింట్స్ వస్తాయి. మీరు చెప్పలేకపోతే 5 మైనస్ అవుతాయి. తెలీదా మీకు కూడా? ఛాన్స్ తీసుకోరా? ఓకే. ఎస్, విజయ రామరాజు. విజయ రామరాజు అటవీ శాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. రెడీ సార్? నొక్కాలండి బజర్. కర్ణుడి తండ్రి ఎవరు? మీరే నొక్కారు, అప్పారావు గారు. కర్ణుడి తండ్రి ఎవరు? సూర్యుడు. సూర్యుడు. మీరు అసలు నొక్కను కూడా నొక్కలేదు, తెలీదా? కర్ణుడి తండ్రి తల్లి తెలుసు కదా, కుంతిదేవి. 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 తండ్రి సూర్యుడు. రైట్ ఆన్సర్. సూపర్, వెరీ గుడ్. అమ్మకి మాత్రమే తెలుసు, అక్కడ ముగ్గురికి తెలియదు. నాకు తెలుసు సార్, అందరూ కానీ. కర్ణుడి తండ్రి సూర్యుడు. 10 30. 2 క్వశ్చన్స్ తేడా ఉంది ఇద్దరికి. నెక్స్ట్ క్వశ్చన్. నక్షత్రాల గుంపుని ఏమంటారు? నొక్కారు. గెలాక్సీ. తెలుగులో చెప్పాలి. పాలపుంత. మీరు బెదిరించకండి, నేనేదో టెన్షన్ పెడుతుంటే ఆవిడ కరెక్టే చెప్పింది పాపం. మీరు అలా నేనేదో ఉత్తిగా టెన్షన్ పెడతాను, మీరు ఈలోపు అన్నారంటే ఆవిడ మార్చేది, ఆన్సర్ పోతాయి. 10 పాయింట్స్. రైట్ ఆన్సర్. కరెక్టే చెప్పింది. గెలాక్సీ, పాలపుంత. నక్షత్రాల గుంపుని పాలపుంత అంటారు, కానీ అందులో పాలు ఉండవు తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్. మణిరత్నం అభిషేక్ బచ్చన్ల కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఏది? నొక్కకపోతే క్లూ ఇస్తా. క్లూ ఇచ్చిన తర్వాత నొక్కండి, నొక్కిన తర్వాత క్లూ ఉండదు ఇంకా. చెప్పండి సార్. ఆ సినిమా పేరు మన పురాణాల్లో పెద్ద విలన్ పేరు. నొక్కేశారు. రావణ్. రైట్ ఆన్సర్, రావణ్. అభిషేక్ బచ్చన్ మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న సినిమా. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం ఏది? మళ్ళా నొక్కేసి. మెర్క్యూరీ. మెర్క్యూరియా? తెలుగులో ఏమంటారు మెర్క్యూరీని? తెలుగులో మెర్క్యూరీ అంటారా? అంగారకుడు అయితే రాంగ్ ఆన్సర్. తెలియదని చెప్పమ్మా. తెలీదు. బుధుడు. తెలుగులో అయితే బుధుడు అంటారు, తెలీదు. ఇంగ్లీష్లో నాకు తెలియదు. కాబట్టి మెర్క్యూరీ రైట్ ఆన్సర్. తీసుకో 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్. మహానటిగా పిలువబడిన నటి ఎవరు? మళ్ళీ మీరే నొక్కారు. సావిత్రి. ఏమండి? సావిత్రి. సహజ నటి జయసుధ. బట్ మనకి ఎందుకు ఇప్పుడు ఆ డిస్కషన్? మహానటి డిస్కషన్. రైట్ ఆన్సర్. 60-20 క్వశ్చన్స్ అయిపోతున్నాయి. రెడీ? నెక్స్ట్ క్వశ్చన్. చెన్నై ఏ సముద్ర తీరంలో ఉంది? బే ఆఫ్ బెంగాల్. ఆ? తెలుగులో కూడా చెప్పారు ఆయన నాకు, సేఫ్టీ కోసం. నాకు ఎక్కడ ఇంగ్లీష్ రాదు అన్న ఒక ఇదితో తెలుగులో చెప్పారు. బంగాళాఖాతం. రైట్ ఆన్సర్. 70-20. 5,000 రూపీస్ ఆన్ ద స్పాట్. జాక్ పాట్ రౌండ్. ఎవరు గెలుస్తారో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. హిందీ డైరెక్టర్ మహేష్ భట్ తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా ఏది? ఆయన తెలుగులో ఒక సినిమా చేశారు, అది కూడా నాగార్జునతో చేశారు. నొక్కేశారు. క్రిమినల్. వావ్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. క్రిమినల్. తెలుసా మనసా అని ఒక మంచి పాట ఉంది, నేను దాన్ని పాట చేయదలుచుకోలేదు. చాలా మంచి పాట. మీరు బాగా పాడతారు. కానీ అది బాగుంటుంది పాట, నేను పాడినట్టుగా ఉండదు కాబట్టి వద్దు. 30-70 స్టార్ట్ చేశారు మీరు కూడా, చూద్దాం అలాగే కంటిన్యూ అవుతారేమో. నెక్స్ట్ క్వశ్చన్. వాక్ వెన్ యూ టాక్ అంటున్న మొబైల్ నెట్వర్క్ ఏది? కౌముది, సుజిత. ఐడియా. మీ జీవితాన్ని మార్చేసింది. 70 నుంచి 80కి తీసుకెళ్ళింది. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విప్రో కంపెనీ అధినేత ఎవరు? నొక్కేశావు. కిందిగా. విప్రో కంపెనీ అధినేత ఎవరు?
అజిత్ ప్రేమ్జీ. అజిత్ ప్రేమ్జీ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇందిరాగాంధీ భర్త పేరేంటి? మీరే, అప్పారావు గారి కుటుంబం. ఇందిరాగాంధీ భర్త పేరు ఏంటి? ఫిరోజ్ గాంధీ. కరెక్ట్గా చెప్పు, కరెక్ట్గా చెప్పు. ఫిరోజ్ గాంధీ. ఆ? ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ గాంధీ. అయ్యా, 30, 90, 40, 90. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రిసిటీని తెలుగులో ఏమంటారు? కౌముది. విద్యుత్. విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సితారా సినిమా డైరెక్టర్ ఎవరు? ఓకే సార్. కె విశ్వనాథ్. సితారా సినిమా డైరెక్టర్ ఎవరని అడిగాను. క్వశ్చన్ వివేకానంద గారి కుటుంబం కె విశ్వనాథ్ గారు అని చెప్పారు. మరి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలుసు, నాకు తెలుసు. అదే కరెక్ట్ ఆన్సరా అవునా కాదా కూడా మీకు తెలుసు. ఇది కరెక్టా కాదా నేను చెప్పడానికి మాత్రం చిన్న బ్రేక్ తీసుకుంటాను, ఆ తర్వాత చెప్తాను. విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. భలే కుటుంబం గేమ్ షోకి మరొకసారి స్వాగతం. జాక్పాట్ రౌండ్ 5000 ఆన్ ద స్పాట్ జాక్పాట్ రౌండ్ జరుగుతుందండి. మరి ఇక్కడ 40, ఇక్కడ 100లో ఉన్నారు. క్వశ్చన్ అడిగాను, సితారా సినిమా డైరెక్టర్ ఎవరని. కె విశ్వనాథ్ అని చెప్పారు. సినిమాలు నీకు బాగా తెలుసు కదా, నువ్వు చెప్పొచ్చు కదా. సినిమాలు నీకు తెలుసు. మైక్ తీసుకో. నీకు ఏ సినిమాల గురించి తెలుసు? లేటెస్ట్ మూవీస్లో పేర్లు చెప్పు ఒక 2. ఓయ్. ఇంకా మగధీర. ఇంకా నేను ఓయ్ అనగానే నువ్వు అదే ప్యాటర్న్లో కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ అలా వెళ్తావు అనుకున్నాను. మగధీర వైపు కూడా వచ్చావు కొంచెం. ఓకే సార్. విశ్వనాథ్ రాంగ్ ఆన్సర్. -10. మీకు చెప్తారా? మీరు ఛాన్స్ తీసుకుంటారా? తీసుకుంటే కరెక్ట్ చెప్తే 5 పాయింట్స్ వస్తాయి, రాంగ్ చెప్తే 5 పాయింట్స్ పోతాయి. సుమన్ క్లూ అంటే వాళ్ళు రాంగ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి క్లూ ఇవ్వడానికి లేదు. ఇంకా అదే క్లూ, నేను పాడిందే క్లూ. వద్దండి, మార్క్స్ వద్దండి, మనకి పాయింట్స్ వద్దండి, మైనస్ కూడా వద్దంటారా? ఓకే. వంశీ అండి. సితారా సినిమా డైరెక్టర్ వంశీ గారు. చాలా మంచి సినిమాలు తీశారు ఆయన. వంశీ గారు ఐడియా ఉంది కదా, మొన్న గోపిక గోదావరి తీశారు, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇలాంటి సినిమాలు తీశారు, చాలా సినిమాలు తీశారు. నెక్స్ట్ క్వశ్చన్. హాలీవుడ్ నిర్మాతగా మారిన ఒక భారతీయ టెన్నిస్ ప్లేయర్ ఎవరు? హాలీవుడ్ నిర్మాతగా మారిన ఒక భారతీయ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు? ఈ టెన్నిస్ ప్లేయర్ హాలీవుడ్లో సినిమాలు తీస్తూ నిర్మాతగా మారారు. మన టెన్నిస్ ప్లేయర్, ఆయన పేరులో అమృతం ఉంటుంది. విజయ్ అమృతరాజ్. ఏమండి? విజయ్ అమృతరాజ్. రాంగ్ ఆన్సర్. 10-. అశోక్ అమృతరాజ్. బహుశా వాళ్ళ ఫాదర్ అనుకుంటా ఆయన. అశోక్ అమృతరాజ్ హాలీవుడ్ నిర్మాతగా మారిన భారతీయ టెన్నిస్ ప్లేయర్ ఎవరు? అశోక్ అమృతరాజ్. నాకు అదే డౌట్ వచ్చి క్లారిఫై చేసుకున్నాను ఇందాక. మీరు కూడా వినే ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్ విజయ అశోక అని అడగమన్నాను. అశోక్ అమృతరాజ్. నెక్స్ట్ 80-40. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను అడగడానికి ముందు మీరు క్లిప్పింగ్ చూడండి. క్లిప్పింగ్ చూశాక క్వశ్చన్ అడుగుతా. ఏటా పొగరు, నువ్వు చేసిన పాడు పని చూసింది కాబట్టి చెప్పింది, అందుకు ఆ పిల్ల పూలగంప నేలపాలు చేస్తావా? అది పూలగంప నేలపాలైపోయింది. జయప్రద చేసింది, కృష్ణ తిట్టాడు. క్వశ్చన్ అడగకముందే మీరు నొక్కారు. ఆన్సర్ ఏం చెప్తారు చెప్పండి. అడగడం ఉండదు మీకు. ఇంకా ఊరికి మనగాడు సినిమా. నేను క్వశ్చన్ అడగలేదు, ఇంకా క్వశ్చన్ అదే అడుగుతాను ఎలా అనుకుంటారు? చెప్తూనే ఉన్నాను. ఓకే సార్.
సినిమా ఊరికి మనగాడు అయితే ఒకటే క్వశ్చన్ ఉందనుకోండి, లాస్ట్ క్వశ్చన్ ఇదే. ఇది ఒకవేళ వాళ్ళు రాంగ్ ఆన్సర్ చేసినా వాళ్ళే గెలుస్తారు, మీరు రైట్ ఆన్సర్ చేసినా వాళ్ళే గెలుస్తారు. ఈ వీడియో క్లిప్ ఏ మూవీలోనిది? ఊరికి మొనగాడు రైట్ ఆన్సర్. వెరీ గుడ్. క్వశ్చన్ కూడా మీరే అడుగుని, ఆన్సర్ కూడా మీరే చెప్పండి, డబ్బులు కూడా మీరే తీసుకెళ్ళిపోండి. ఒకళ్ళు వచ్చి యాంకరింగ్ చేయండి, ముగ్గురు ఆడండి, సరిపోతుంది. ఇంకెందుకు, మేమెందుకు ఇక్కడ? అసలు అన్ని క్వశ్చన్లు అంటే కృష్ణ జయప్రద అని మీరు అడుగుతారు కదా సార్, కనపడుతుంది కదా, నేను అన్నం ఎందుకండి? మీ అంటే కనిపిస్తున్న అడుగుతారు కదా హీరోయిన్ ఎవరు అని, ఆ రెండు మీరు చెప్పారు కాబట్టి సినిమా అనుకున్నా. ఇంకొక ఆవిడ గంప పడేసారు చూడు, ఆవిడ పేరు అడుగుదాం అనుకున్నా కానీ ఆవిడ నాకు కనపడట్లే. లేదా గ్యారెంటీ అడిగామండి ఆవిడ పేరు. ఆయనక నలుగురు నిలబడ్డారు, నలుగురు ఒకరి పేరు అడిగామండి. జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా వాళ్ళలో. మొత్తం మీద వివేకానంద గారి కుటుంబం 90 పాయింట్స్, అప్పారావు గారి కుటుంబం 40 పాయింట్స్. మరి ఇందాక భలే కుటుంబంలో విన్నర్స్గా మీరున్నారు, రన్నర్స్గా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇదే షోలో జాక్ పాట్ రౌండ్లో 5,000 రూపీస్ ఆన్ ద స్పాట్ జాక్ పాట్ వివేకానంద గారి కుటుంబం గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. రండి. 5,000 రూపాయలు ఏం చేస్తారు సార్? గుంటూరులో కొంటారా, స్థలం తెనాల్లో కొంటారా, ఎక్కడ కొంటారా? 5,000 అంటే ఒక గజం ఏం మరి ఇప్పుడు పడిపోయినాయి కదా రేట్లు, రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది కదా. ఎక్కడక్కడ మీరే తీసుకుని ఇవ్వండి సార్, ఎకరాలు వస్తుంది అనుకుంటా. ఎక్కడక్కడ మీరే తీసుకుని. నేను తీసుకొని మీకు స్థలం ఇవ్వాలా, దానికంటే డబ్బులు ఇవ్వడం. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీరే నడుపుతారా, అక్కడ ఇస్తారా? ఇద్దరం ఉంటారండి, నో వేరియేషన్. దీన్ని మధ్యలో చించాలి అయితే సమానంగా. పిల్లలకి చేయండి. పిల్లలకి ఇచ్చేయమంటారు, వాళ్ళకి ఇస్తే అసలు ఆవిడికి అసలు ఇవ్వద్దండి, పొరపాటున కూడా ఇవ్వద్దు. కౌముదికి ఇచ్చినా పర్లేదు. ఆల్ ద బెస్ట్, వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్ అండి. జాక్ పాట్ రౌండ్ వివేకానంద గారి కుటుంబం గెలుచుకున్నారు. అలాగే విన్నర్స్గా అప్పారావు గారి కుటుంబం ఉన్నారు. 25,000 రూపాయల ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ సొంతం చేసుకున్నారు. వీళ్ళు 10,000 రూపాయల ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ సొంతం చేసుకున్నారు. ప్లస్ 5,000 రూపీస్ క్యాష్ గెలుచుకున్నారండి. మరి మీరు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్ ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏది? రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏ గీతాంజలి, బి క్షణక్షణం, సి రాత్రి, డి శివ. మీరు బీకే అని టైప్ చేసి మీ ఆప్షన్ని టైప్ చేసి 56006655కి ఎస్ఎంఎస్ చేయండి. మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. గత ఆదివారం ఎపిసోడ్లో మేము అడిగిన ఎస్ఎంఎస్ ప్రశ్న, దశావతారం సినిమాలో కమల్ హాసన్ ఎన్ని పాత్రలు ధరించాడు? 15, 20, 10, 12. సరైన సమాధానం ఎస్ఎంఎస్ ద్వారా వినైన విజేత. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఎంజాయ్ చేశారా షో? మీరు కూడా బాగా. ఓకే, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ 2 కుటుంబాలు వస్తాయి. వాళ్ళల్లో వచ్చి ఎవరు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ సొంతం చేసుకుంటారో నెక్స్ట్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం గేమ్ షోలో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, గుడ్ నైట్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే